అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ మార్నింగ్ అయితే ఫ్లవర్స్ కట్ చేయడానికి టెర్రస్ మీదకి అయితే వచ్చాను. ఫ్లవరింగ్ అనేది బాగా తగ్గింది. ఎందుకంటే సమ్మర్ అనేది స్టార్ట్ అయింది కదా, పువ్వులు అనేవి చాలా తగ్గుతాయి. కొన్ని వస్తున్నాయి, ఇవి కూడా కట్ చేద్దామని చెప్పి వచ్చాను కింద పూజ కోసం అయితే. ఇక్కడ ఈ బంతిపూలు అయితే బాగా వస్తున్నాయండి, చాలా బాగున్నాయి చూడడానికైతే. ఇంకా ఈ చిన్ని మందారాలు కూడా వస్తున్నాయి. గులాబీలు అయితే బాగా తగ్గిపోయినాయి, రావట్లేదు అసలు. ఎందుకంటే సమ్మర్ వల్ల ఎండ, మొక్కలు కూడా అదొకలా ఉంటాయి కదా. మనకి ఉగాది వెళ్ళాక మంచిగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి మళ్ళీ. ఇంకా ఉన్న పూలు అయితే కట్ చేసుకుని నేను కిందకి వెళ్దామని ఇవైతే కోస్తున్నానండి. ఇంకా ఇవాళైతే కొంచెం క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను నేను, ఎందుకంటే ఉగాది క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి కదా. కిచెన్ ఆల్రెడీ అయిపోయింది, మొన్న వీడియో షేర్ చేశాను. చాలామంది కామెంట్ చేశారు మేము కూడా స్టార్ట్ చేసాము క్లీనింగ్స్ అని చెప్పి. ఇవాళైతే నేను కొంచెం వర్క్ అనేది చేసుకున్నానండి, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఇవాళ పిల్లలు అయితే పోస్ట్ చేస్తున్నారు. మా పెద్దమ్మాయి, మూడో అమ్మాయి. ఇవాళ తిని వెళ్ళలేదు, నీహా వెళ్ళలేదు, స్కూల్కి లేట్గా లేచిందనమాట. నేను కూడా చేస్తానమ్మా పూజ అని వాళ్ళ అక్క దగ్గర కూర్చుంది. ఇంకా ఈయన తొందరగా వెళ్ళిపోయారు, వాళ్ళ ఏదో వర్క్ ఉందని చెప్పి. సరే పిల్లలు చేస్తా ఉన్నారు కదా, మంచిదేలే అది కూడా అని చెప్పి చేయమన్నాను. తర్వాత ఇవాళ జ్యూస్కి వచ్చేసి నేను చేస్తున్నానండి. క్యారెట్, అలాగే కీరా, ఇంకా యాపిల్ అనమాట. మార్నింగ్ ఏంటంటే అంబలి కాస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊతప్పం వేసాను ఇవాళ. అందుకే ఇది 10 దాటాక చేస్తున్నాను జ్యూస్ అనేది. 11 గంటల ఆ టైం తాగుతారని ఈ టైం చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఇవి కట్ చేసేసి ఏమీ యాడ్ చేయనండి, పంచదార కానీ తేనె కానీ ఏమీ యాడ్ చేయను. ఎందుకంటే క్యారెట్ స్వీటే, యాపిల్ స్వీటే కాబట్టి అవి ఏమీ యాడ్ చేయకుండా వాటర్ వేసి మిక్సీ చేసి ఫిల్టర్ చేసేస్తాను అంతే. చాలా మంచిది కదా ఈ క్యారెట్ జ్యూస్ అనేది, చాలా మంచిదండి. స్కిన్ గ్లో కూడా బాగుంటుంది క్యారెట్. ఇంకోండి ఇలా అయితే వచ్చింది. వాటర్ వేసి చేశాను, ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. ఇదిగోండి ఇలా అయితే ఇంకా పిల్లలకి ఇచ్చేసి కొంచెం నేను కూడా తాగాను. మెయిన్ ముఖ్యమండి సమ్మర్ ఏంటంటే జ్యూసెస్లో ఎక్కువ మనం అస్తమాను షుగర్ వేసుకునే కన్నా తేనె వేసుకోవడం బెటర్. కొన్నింటికి అది కూడా అవసరం ఉండదు. తర్వాత నేను ఇక్కడ పుల్కాగా అయితే పిండి తడుపుతున్నానండి. ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి కదా. లంచ్ బాక్స్ లేవు కాబట్టి కొంచెం తీరిగ్గా చేస్తున్నాను, కానీ మధ్య మధ్యలో ఒక్కోసారి లంచ్ బాక్స్ పెడుతున్నాను. ఎందుకంటే మా వారికి ఒక్కొక్కసారి లంచ్ బాక్స్ పెట్టమంటున్నారు ఈ మధ్యన. పిల్లలకి లేదు కదా అని అనుకున్నాను, కానీ ఒక్కొక్కసారి నేను పెడుతున్నాను. ఇవాళైతే లేదులేండి, అందుకే ఇంకా లేట్గా స్టార్ట్ చేశాను కుకింగ్ అనేది. ఇక్కడ పిండి అయితే తడిపి ఉంచుతున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను పుల్కాలు కూడా చేసి, మధ్యన రైసే వండేస్తున్నాను. మళ్ళీ అనిపించింది బతికిచ్చేస్తున్నానని చెప్పి, సరే అని చెప్పి మళ్ళీ పుల్కాలు అనేవి స్టార్ట్ చేస్తాను. అంటే నేను ఎక్కువ చేస్తాను కదా ఇంట్లో, పుల్కాలు అనేవి ఎక్కువ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు. ఇవాళ అయితే వంకాయ బఠానీ కర్రీ చేద్దాం అనుకున్నానండి. అయితే ఇవాళ ఈ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు షేర్ చేస్తాను. సింపుల్ వంట అనమాట నాది. ఇంకా ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేపేస్తానండి, కొంచెం సాల్ట్ వేసి. ఇవి మూత పెడితే చక్కగా మగ్గిపోతాయి. దీని తర్వాత ఇంకోండి బఠానీ అనేది కొంచెం ఇలా మొలకలు వచ్చేసినాయి, ఏం పర్వాలేదు, మనకి అలాగా మొలకలు వచ్చినాయి తింటే ఇంకా మంచిది కదా. బఠానీ అయితే ఇలా కొంచెం వాష్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు పచ్చి బఠానీ దొరుకుతుంది కదా మనకి, అవే అనమాట. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, అది వేగిపోయిన తర్వాత ఇంకోండి అలా వంకాయలు వేసేసాను. తర్వాత కొంచెం పసుపు అనేది వేసానండి. ఒకసారి కలిపేసి బఠానీ కూడా వేసేసి, ఇది కూడా కలిపేసి మూత పెట్టి బాగా మగ్గనిస్తాను ఒక 10 మినిట్స్ అయినా. ఈలోపు అవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు ఏంటంటే నేను బెండకాయ స్టఫింగ్ ఇది కూడా చేద్దామని చెప్పి ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ఇంతకుముందు షేర్ చేసి ఉన్నానండి రెసిపీ నేను. ఏం లేదు, ఉప్పు, కారం, పసుపు, అలాగే చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్. మెయిన్గా ఆమ్చూర్ పౌడర్ ఉండాలి, అప్పుడు బాగుంటుంది ఇది. చాట్ మసాలా ఉండాలి, అప్పుడు బాగుంటుంది ఇది. కొంచెం ఆయిల్ అలాగే కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేస్తాను. బెండకాయ ఏంటంటే నిలువుగా కట్ చేసి చిన్న ఘాటు పెట్టి మధ్యలో స్టఫింగ్ చేసేసి ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ డిష్ అనమాట. లేత బెండకాయలు అయితే ఇంకా బాగుంటుందండి. చిన్న చిన్న బెండకాయలు తెచ్చారు వాళ్ళ, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది కూర అనేది.
ఇంక ఇక్కడ ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ వేస్తానండి వంకాయలో. అంతే, అది కూడా వేసేసి కారం వేసేసి మగ్గిన తర్వాత వాటర్ వేసేసి ఇంక ఉడకనిచ్చేస్తాను. తక్కువ మసాలాతో చేస్తానన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదా, మసాలాస్ ఇవన్నీ కూడా తక్కువే వేస్తానండి. ఇంక ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేసి నేను స్టఫింగ్ అయితే పెట్టేస్తున్నానండి. చెప్పాను కదా ఇది ఫేవరెట్ డిష్ అని చెప్పి, అసలు ఉంచాలన్నమాట. వెంటనే తినేస్తారు, అంత ఇష్టం వీళ్ళకి. నూనెలో కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలు అనేవి మనం అటు ఇటు ఫ్రై చేసుకోవడమే, మూత పెట్టుకొని. ఇంకా ఒకదాని వెంట ఒకటి అనమాట. ఇది వేసేలోపు అది అది అయ్యేలోపు ఇది అన్నట్టు వెంటనే చేసేస్తాను వంట అయితే. ఇంక ఇక్కడ ఇవి అయిపోయిన తర్వాత నేను పుల్కాలు కూడా స్టార్ట్ చేశానండి చేయడం. ఇంకా ఇక్కడ పుల్కాలు చేస్తే గుర్తొచ్చింది, మల్టీగ్రెయిన్ ఆటా ఆడిస్తాను కదండి. మొన్న గ్రాసరీస్ వచ్చినాయి కదా కిచెన్ క్లీనింగ్ రోజు, ఆ రోజే ఎండబెట్టాను అనమాట. గోధుమలు ఇంకా అన్ని మల్టీగ్రెయిన్స్ అన్నీ వేసి మేడపైన ఒక 3 కేజీల దగ్గరికి అయితే వాష్ చేసి ఎండబెట్టాను. సాయంత్రంకి వెళ్ళేసరికి ఒక్కటే లేదండి, పావురాలు తినేసినట్టున్నాయి. మొత్తం 3 కేజీల్లో ఒక్క గింజ కూడా మిగిల్చలేదు. నేను అదే అనుకున్నాను, అసలు చూడలేదా ఏంటనుకుని. సరే ఇంకా తినేసినాయి కదా పక్షులు, ఇంకేం చేస్తాంలే. ఇంక ఈయన అన్నారనమాట అవంత ఆకలితో ఉన్నాయని చెప్పి. నేను అదే 3 కేజీలు ఒకసారి ఎలా అయిపోయినాయి అని అనుకున్నాను. అయితే తినేసినట్టున్నాయి, ఇంక మళ్ళీ చెయ్యాలి. అది వీడియో తీసాను అనమాట మీకు షేర్ చేద్దామని. ఇంకా పిండి పట్టించలేదు కదండి, అందుకే ఇంక షేర్ చేయలేదు. మళ్ళీ తెప్పించి అప్పుడు చెయ్యాలి. ఇంక ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. సలాడ్ అయితే కట్ చేసాను, అన్నీ కూడా బౌల్స్లోకి తీసేసాను. ఇంకా రైస్ కూడా ఉండానండి, కొంచెం పిల్లలు తింటారు కదా. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకుని తర్వాత నుంచి వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాను మళ్ళీ. అంత హడావిడిగా ఏం చేసుకోనండి, చాలా నెమ్మదిగా చేసుకుంటూ ఉంటాను. నాకు కిచెన్ పని అయిపోయిందంటే ఇవి మిగిలిన రూమ్స్ చేయడం పెద్ద పని ఏం కాదు, చాలా తొందరగా అయిపోతుంది. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ మ్యాట్స్ ఉన్నాయి కదా, గ్రీన్ మ్యాట్స్, ఇవన్నీ తీసాను. అంటే ఇంట్లో ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా మనకి, పాట్స్, ఫ్లవర్ వాజులు, ఇవన్నీ కూడా అవన్నీ ఒకసారి వాష్ చేద్దాం అని చెప్పి తీసాను. తర్వాత ఇలా ఫ్యాన్స్, సీలింగ్స్ అనేవి ముందు క్లీన్ చేశానండి, దులిపేసాను ప్లాస్టిక్ బ్రూమ్తో. ఇంకా తర్వాత ఇంకోండి ఇవైతే నేను కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసి ఇలా వాటర్లో డిప్ చేశాను. ఒక 5 మినిట్స్ ఉంచి వెంటనే వాషింగ్ అనేది చేసేస్తానండి. ఎప్పుడో ఒక 3-4 మంత్స్కి చేస్తానండి, రెగ్యులర్గా ఏం చేయను. ఇలా అయితే డిప్ చేసి తీసేస్తాను. విడివిడిగా ఉన్నవన్నీ ముంచేస్తాను, కానీ పాట్స్లో ఉంటాయి కదా అది మాత్రం ఇలా తిరగబెట్టి, అంటే రివర్స్ చేసి ఇలా ముంచి తీసేస్తాను. వాష్ చేసినప్పుడు కూడా రివర్స్ చేసి ఇలా వాష్ చేసేస్తానండి ఆకులు అనేవి. చూసారు కదా, అంటే ఇవి ఎలా వాష్ చేస్తానని చెప్పి ఇంతకుముందు ఒకసారి కామెంట్ చేశారు, అందుకే ఇక్కడైతే షేర్ చేస్తున్నాను. మొత్తం ఇలా ఒకసారి ఒక 5 మినిట్స్ నుంచి ఆ సర్ఫ్ వాటర్లో వెంటనే వాష్ చేసుకుంటే సరిపోతుందండి. డస్ట్ ఉంటుంది మనకు తెలియకుండా, ఏంటంటే నీళ్ళన్నీ ఆ సర్ఫ్ వాటర్ అంతా కూడా మురికిగా అయిపోతాయి అనమాట, తెలియని డస్ట్ ఉంటుంది మనకి. అందుకే ఇవి అప్పుడప్పుడైనా సరే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బాగానే ఉన్నాయి కదా చూడడానికి అని అనుకోవడానికి లేదు. ఇంకోండి ఇక్కడైతే మ్యాట్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. చాలా తక్కువే ఉంటాయి, ఎక్కువగా ప్లాంట్స్ అన్నీ కూడా ఒరిజినల్వే కదా, ఇవి ఏంటంటే కొన్ని డెకార్గా పెట్టినవి అనమాట. ఇంక ఇవన్నీ వాష్ చేసి మేడపైన అయితే ఎండబెట్టేసాను. ఇంకా రేపు తీసుకొస్తే సరిపోతుంది. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, రోజుగా టెంపరేచర్ పెరిగిపోతుంది. మనకి ఏం చేయాలని అనిపించదు ఈ ఎండకు సగం, అందుకే మార్నింగే వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈరోజు ఏంటంటే నేను అవి అయిపోయిన తర్వాత, అవి వాష్ చేసిన తర్వాత ఇక్కడ పూజ సామాన్ కూడా క్లీన్ చేసేసాను. పూజ సామాన్ అనేది మన సబ్స్క్రైబర్ మనకు కామెంట్ చేశారండి, చింతపండు స్టీల్ స్క్రబ్ పెట్టి క్లీన్ చేయండి అక్క, మళ్ళీ మనం తోమే వరకు అవి తెల్లగానే ఉంటాయని చెప్పి. ఈసారి అలాగే చేస్తానండి, బాగా వచ్చినాయి తెల్లగా. నాకు మన సబ్స్క్రైబర్స్ కొన్ని టిప్స్ అనేవి చెప్తూ ఉంటారు, నేను కొన్ని తీసుకుంటూ ఉంటానండి. అందుకే మీకు కూడా షేర్ చేశాను. ఇవాళ అయితే చింతపండు స్టీల్ స్క్రబ్ పెట్టి క్లీన్ చేశాను, చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఇంట్లో ఉన్న డెకార్ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను, ఇత్తడివి. ఇంకా డెకరేట్ చేసుకోవడం అనమాట ఇల్లు మంచిగా. ముందు వీడియోలో షేర్ చేస్తానండి ఎలా సర్దలేను అన్నది కూడా. అదేంటి చూశారు కదా, ఈ వీడియో మీకు మోటివేషనల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నా డే రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.